సో ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ చాలా మనం ఊహించినంత గ్రో అవుతుంది. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే సెక్టర్ డెఫినెట్గా క్వాంటమ్ కంప్యూటింగ్. అమెరికా ప్రభుత్వం రీసెంట్గా 9 క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీస్లో $2 బిలియన్ అంటే సుమారు 16,000 కోట్ల ఫండ్స్ని పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ ఫండ్స్ని వాళ్ళు 2022 చిప్స్ అండ్ సైన్స్ అని ఒక యాక్ట్ ఉంది అక్కడ, దాని ప్రకారం కేటాయించారు. సో దీని ద్వారా నియర్లీ 16,000 కోట్లు అంటే సో దానికి సంబంధించి వాళ్ళు ఆ కంపెనీస్లో ఈక్విటీ తీసుకోబోతున్నారు వాళ్ళు. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీస్లో 16,000 కోట్లు పెట్టి ఒక వాటాదారుడిగా యుఎస్ గవర్నమెంట్ మారిపోతుంది అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అది మన అమౌంట్ చూస్తే ఇందులో $1 బిలియన్ గ్రాంట్ ని IBMకి ఇచ్చారు. అలాగే గ్లోబల్ ఫౌండరీస్ అనే సంస్థకి $375 మిలియన్ ఇచ్చారు. అలాగే D-Wave, Rigetti, Inflection, PSI క్వాంటమ్ ఇలాంటి క్వాంటమ్ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక భారీ ర్యాలీ, ఒక్క రోజులోనే 30% పెరిగినాయి. ఈవెన్ IBM స్టాక్ కూడా దాదాపు 10% ఇంక్రీజ్ అయింది. సో ఎందుకు ఇది చేసింది అంటే యుఎస్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డామినెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు అభివృద్ధికి మరియు దేశ భద్రతకు అత్యంత కీలకమని భావిస్తుంది అమెరికా. సో చైనా లాంటి దేశాలను వెనక్కి నెట్టి ప్రపంచ టెక్నాలజీపై తన ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని అమెరికా ఈ వ్యూహాత్మకమైన అడుగేసింది. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ కి ఎందుకు ఫ్యూచర్ ఉంటుంది అంటే ఇది ఒక పాయింట్. ఇది 16,000 కోట్లు యుఎస్ గవర్నమెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీస్లో వాటాదారుడిగా మారింది అంటే చైనా లాంటి కంట్రీస్కి పోటీ ఇవ్వాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని యుఎస్ అనుకుంటుంది. సో ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ చాలా మనం ఊహించినంత గ్రో అవుతుంది. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే సెక్టర్ డెఫినెట్గా క్వాంటమ్ కంప్యూటింగ్. సో అమెరికా ప్రభుత్వమే ఇందులో ఓనర్గా మారిందంటే ఇన్వెస్టర్స్లో ఈ టెక్నాలజీ మీద విపరీతమైన నమ్మకం పెరిగింది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో వచ్చే స్టార్టప్స్ కూడా ఇప్పుడు వాల్యూ ఉంది మార్కెట్లో, అండ్ ఈ రంగం చాలా వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అండర్ ఎస్టిమేట్ చేయకండి. దాని మీద మీరు ఎంతో కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.